ఎవరి యూనికే లూయిస్? యవనస్తుడైన తిమోతి తల్లి మా అమ్మ. చదువుతారు ఒకసారి వారి గురించి రెండు మాటలు. రెండో తిమోతి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం, 2 తిమోతి 1:5. రెండో తిమోతి 1వ అధ్యాయము 5వ వచనంలో నేను చదువుతాను చూడండి. కిందకు వచ్చి మొత్తం చదవడానికి టైం లేదు. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి, పౌలు అంటున్నాడు, తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి, ఇంత విశ్వాసం నీలో ఉందంటే, దేవుడి మీద ఇంత అపారమైన నమ్మకం నీలో ఉందంటే దానికి కారణం ఆ విశ్వాసం, ఆ భక్తి నీకు ఎక్కడ అబ్బిందంటే, నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే అది నీ అవ్వ అంటే మా అమ్మ. నీ మా అమ్మ లూయిస్లో నుండి లేక లోయలో నుండి, అలాగే నీ తల్లి అయిన యునేకేలో నుండి వచ్చింది. అంటే మనం గమనిస్తే తిమోతి తల్లి, తిమోతి మా అమ్మ దైవభక్తి గల స్త్రీలు. వారు తన బిడ్డకి లేక తన మనవడికి వారు ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఇక్కడ ఉన్న స్త్రీలు, మీరు ఇతరులకి అనగా నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ మనవలకి, నీ మనవరాళ్ళకి నువ్వు ఒక రోల్ మోడల్గాను ఉన్నావా? నిన్ను చూస్తే నీ మనవడు, నీ మనవరాలు భయపడాలి. నీ ఆత్మీయతను చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి వారు కూడా నేర్చుకునే అనుభవంలోకి రావాలి. నీ విశ్వాసం వారిలోకి కూడా రావాలి. ఈరోజు ఎంతమంది ఆ విధంగా తల్లులు, మామలు మీ బిడ్డలకి, మీ మీ యొక్క మనవలకి, మనవరాళ్ళకి ఎంతమంది మాదిరికరంగా ఉన్నారు చెప్పండి. ఈరోజు రాజు స్థానంలో ఉన్నాడు లెమీయేలు, కానీ తల్లి ఇస్తున్న ఉపదేశాలని అతడు అంగీకరిస్తున్నాడు, ఆ ఉపదేశాలని అతడు పాటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మామగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళండి ఈ స్థలము నుండి. నేను నా బిడ్డలకి ఒక మాదిరికరంగా నేను జీవిస్తాను అని. సో మొదటి 9 వచనాల్లో ఒక పురుషుడు ఎలా ఉండాలో చెప్పబడింది. అయితే 10వ వచనం నుండి 31 వరకు ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి రాయబడింది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి, ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, గుణవతి అని అంటే ఎవరంటే ఎక్సలెంట్ వైఫ్. ఎలాంటి భార్య? ఎక్సలెంట్ వైఫ్. ఈరోజు మీరు చెప్పగలరా ఇక్కడ స్త్రీలు, ఐఎమ్ అన్ ఎక్సలెంట్ వైఫ్ టు మై హస్బెండ్ అని చెప్పగలరా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అట్టిది ముత్యము కాదు, ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరు? ఎక్సలెంట్ వైఫ్, గుణవతి అయిన భార్య. ఈరోజు ఇక్కడున్న స్త్రీలు, ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ఐ వుడ్ లైక్ టు బీ ఎన్ ఎక్సలెంట్ వైఫ్. నేను ఒక ఎక్సలెంట్ భార్యగా, గుణవతి అయిన భార్యగా ఉండాలి. అయితే మీరు అడగవచ్చు, పాస్టర్ గారు నేను ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలంటే నేనేం చేయాలి? అదే బెత్షెబా మాట్లాడుతుంది 10వ వచనం నుండి. ఓ విధంగా చెప్పాలంటే, గుణవతి అని అంటే నిర్గమాకాండంలో 18:21, నిర్గమాకాండము
18వ అధ్యాయము 21వ వచనం. ఇత్రో తన అల్లుడికి మోషేకి ఇచ్చిన హెచ్చరిక, నువ్వు ఒక్కడవే నువ్వు ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ చూడలేవు, కనుక కొంతమందిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు నీకు సహకారంగా ఉంటారు. సో గుణము లేక గుణవతి ఎక్సలెంట్ పర్సన్ అంటే ఎవరు అంటే ఈ 4 లక్షణాలు ఉన్నవాడు ఎక్సలెంట్ పర్సన్. అది గుణవతి అంటే. గుణవతిలో ఉండవలసినవి ఈ 4 ఏంటవి? మొదటిది సామర్థ్యం, క్యాపబిలిటీ. అంటే ఒక ఎక్సలెంట్ వైఫ్ అంటే ఎవరంటే భర్త ఒకవేళ అతనిలో సామర్థ్యం లేకపోయినా కుటుంబాన్ని నడిపించే సామర్థ్యం, సత్తా, క్యాపబిలిటీ ఏ భార్యకైతే ఉంటుందో అట్టి భార్య ఎక్సలెంట్ వైఫ్ అన్నమాట. సామర్థ్యం ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలి. నేను 3 నెలలు అమెరికా వెళ్ళాను, కానీ నేను లేకపోయినా అమ్మగారు చక్కగా సంఘాన్ని చూసుకున్నారు. బాధ్యతలు చక్కగా మరి మనం చేసే సోషల్ వర్క్ని కూడా ఏది కూడా మధ్యలో మిస్ చేయకుండా ప్రతిదీ నిర్వర్తించారు. సామర్థ్యం, క్యాపబిలిటీ. రెండోది మనం గమనిస్తే దైవభక్తి, గాడ్లీనెస్. కొంతమందిలో సామర్థ్యం అయితే ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి వారికి, చాలా బాగా కుటుంబాన్ని చూసుకుంటారు, కానీ వారిలో ఏముండదు? దైవ భక్తి ఉండదు. కానీ గుణవతి అంటే అర్థం ఏంటంటే అటు సామర్థ్యం ఉండాలి, ఇటు దైవ భక్తి ఉండాలి, సత్య ఆసక్తి, సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. లంచగొండలు కాని వారు అంటే మోసం చేసేవారిగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అలాగూ ఉన్నవారే ఎక్సలెంట్ వైఫ్స్. సో ఆ మాటకి గుణవతి అన్నదానికి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. వారిలో 4 ప్రాముఖ్యమైన గుణగణాలు ఏంటవి? సామర్థ్యము, దైవభక్తి, సత్య పట్ల ఆసక్తి, యథార్థత వారు కలిగి ఉంటారు. ఆమేన్. సో మరలా మనం మన భాగంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు నువ్వు ఎక్సలెంట్ వైఫ్ అని ఎప్పుడు నేను అంటారంటే అంత జాగ్రత్తగా వినండి. అసలు ముందు మీరు ఎక్సలెంట్ వైఫ్ లేక ఎక్సలెంట్ ఉమెన్. కొంతమందికి ఒకవేళ పెళ్ళి కాని వారు అక్కడ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పెళ్ళి అయి భర్త చనిపోయి ఉండొచ్చు, కొంతమందికి భర్తలు ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా నేను ఒక మాట చెప్తాను, ఎక్సలెంట్ వైఫ్ అనుకోండి, ఎక్సలెంట్ ఉమెన్గా నేను ఉండాలి. ఎక్సలెంట్ ఉమెన్గా, గుణవతి అయిన స్త్రీగా నేను ఉండాలి అన్నవారు చేతులు ఎత్తారా? థ్యాంక్ యూ. కొంతమంది చేతులు ఎత్తట్లే, వాళ్ళు ఎక్సలెంట్గా ఉండడానికి లేదు. ఎంతమంది ఎక్సలెంట్గా ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇందాకే చెప్పాను మీకు, ఎక్సలెంట్ నిద్రపోరు. ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఎక్సలెంట్ ఉమెన్గా, ఎక్సలెంట్ వైఫ్గా ఉండేది బహు కొద్ది మందే.